సో నెక్స్ట్ మరి ఎస్ఎస్సి సిజిఎల్లో అర్థమెటిక్ తర్వాత కీ రోల్ ఎవరిదంటే రీజనింగ్ పార్ట్. అయితే తొలుతగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి అందరికి కూడా మాకు జాబులు లేవు అని బాధపడుతూనే ఉన్నాం. ఇప్పుడు 20,000 జాబులు వచ్చాయి. మనం ఏం చేసాం చెప్పండి ఒకసారి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ మనకి ఏం చేసిందని కానీ మనం గవర్నమెంట్కి ఏం చేస్తున్నాం పక్కన పెట్టేద్దాం. మన కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ ప్రశ్నించుకోవాలి. గత 2-3 సంవత్సరాల నుంచి ఒకే క్వశ్చన్ మనకి, జాబులు లేవు. కానీ ఇంత భారీ నోటిఫికేషన్ కనీవిని ఎరగకుండా మనం ముందుకు వచ్చినప్పుడు 20,000 ఉద్యోగాలు, అందులో మనకి సంబంధించిన రీజనింగ్, అర్థమెటిక్, అదేవిధంగా జనరల్ స్టడీస్, అది ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు. కానీ ఇంత ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టులు మన దగ్గర పెట్టుకొని ఎక్కువ స్పందన కనపడట్లేదు కుర్రాళ్ళలో. ఎందుకంటే జాబులు ఎప్పుడు మనం కోరుకున్నవి మన ఊళ్ళో, మన ఇంటి పక్కన జాబులు ఉండవండి. మా ఊళ్ళో లేవు జాబులా, మా దగ్గరలో లేవా, నాకు నచ్చిన జాబు ఇది కాదు కావాల్సింది. మనం చదువుకున్న చదువుకి, మనం నేర్చుకున్న ఈ విజ్ఞానానికి సరిపడా జాబులు ఉంటాయి భారతదేశంలో. ప్రతి దానికి అప్లై చేయాలండి మనం. ఈరోజు 20,000 భారీ నోటిఫికేషన్ వచ్చింది, కానీ కుర్రాళ్ళ స్పందన లేదు. సార్ చూసి, సార్ 20,000 జాబులు వచ్చాయి, కుర్రాళ్ళకి తెలియాలి మన సబ్జెక్టులు ఇవన్నీ అందించాలి కుర్రాళ్ళకి, ఖచ్చితంగా వీళ్ళకి తెలియాలి, వీళ్ళతో అప్లై చేయించాలి. ఫీజు కూడా లేదు ఇందులో. సో మనకి క్యాస్ట్ ఎగ్జామ్షన్ ఉంది, రిజర్వేషన్ ఉంది, లేడీస్కి ఎక్కువ రిజర్వేషన్ ఉంది. వీళ్ళు తెలియట్లేదు వీళ్ళకి. మనం నేర్చుకున్న సబ్జెక్టే వీళ్ళని గ్యాదర్ చేయాలి, వీళ్ళని మనకి ఉత్తేజితులు చేయాలి, వీళ్ళందరికీ కూడా జాబులు వచ్చేలే చేయాలని చెప్పి దాదాపుగా నోటిఫికేషన్ పడ్డ నుంచి తవ్విస్తూనే ఉన్నారు సార్. అది సో మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి చర్చించి ఈ రోజున మీని గ్యాదర్ చేయడం జరిగింది. కానీ స్పందన అనేది మన నుంచి మనకు రావాలని స్పందన అనేది. ఎందుకంటే నోటిఫికేషన్ పడింది, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, అది మనకు సంబంధించినవే. 20,000 ఉద్యోగాలు అంటే మాటలు కాదు, 20,000 ఉద్యోగాలు ఉంటాయి. భారతదేశంలో 20,000 పోస్టులు వచ్చాయంటే అండి మీరు అర్థం చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి 10 పోస్టులు, 2 పోస్టులు, ఒక్కోసారి ఒక పోస్టే ఉంటుందండి, ఒక పోస్టే. మరి అలాంటి సందర్భాల్లో ఇన్ని వేల ఉద్యోగాలు పడినప్పుడు మనం ఎంతవరకు సమాయత్తం అవుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన పోలీసు, మన ఎస్ఐ ఇదే కాదండి, ఏపీపీఎస్సి ఇవే కాదు, భారతదేశంలో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎస్ఎస్సి ఉంది, రైల్వేస్ ఉన్నాయి. కానీ ఇంత భారీ నోటిఫికేషన్ ఎస్ఎస్సి వచ్చినప్పుడు మనం ఎంతవరకు సన్నద్ధం అవుతున్నది ప్రశ్నించుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ 2015 ఎస్ఎస్సి జీడీలో దాదాపుగా 300 పైన ఉద్యోగాలు వచ్చాయండి. వాళ్ళు కూడా ఫస్ట్లో వచ్చారు, సరదాగా వచ్చాము సార్, మేము ఏదో పడింది కదా ప్రిపేర్ సరదాగా రాద్దామని వచ్చిన వాళ్ళు అందరూ కూడా. వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం ఎగ్జామ్ పేపర్ అయిన తర్వాత అప్పుడు ఆఫ్లైన్ జరిగిందండి అది. మొత్తం అందరూ కూడా ఎక్కువ వైజాగ్ పెట్టారు సెంటర్ వాళ్ళు. మరుసటి రోజు అందరూ కూడా మొత్తం అభ్యర్థులందరూ మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఏ సార్ అంటే మ్యాక్సిమం మన క్వశ్చన్స్ మొత్తం అన్ని సబ్జెక్టులు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసేసారండి. దాదాపు 300 పైచిలకు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారండి ఆ రోజునే. దాదాపు వాళ్ళు సరదాగా వచ్చిన వాళ్ళు, ఏదో నోటిఫికేషన్ పడింది అప్లై చేద్దాం, 2-3 నెలలు మాకు ఏమొచ్చేది సార్ అన్నవాళ్ళు. అప్పుడు టైం కూడా అంతేం లేదండి, జస్ట్ 3 to 4 months ఉంది అంతే. ఒక 3 నెలల బ్యాచ్ కంప్లీట్ చేసాం. డైలీ టెస్టులు, విపరీతమైన టెస్టులు పెట్టారు సారు. ఆ టెస్టులు బాగా రాసి జరిగింది వాళ్ళు. మరి 300 పైచిలుకులు ఆ రోజు జాబ్ అంటే మాటలు కాదండి అవి. ఈ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లు కూడా 140+ వచ్చాయి వాళ్ళకి. అంటే మనకి ఇక్కడ ఏ నోటిఫికేషన్ పడినా సరే, మన ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఎగ్జామ్ పడింది. అక్కడ చాలా పోస్టులు చాలా తక్కువ అండి, స్పందన కూడా తక్కువే. కానీ ఎంతమంది వచ్చినా ఎంత వచ్చినా సార్ లెక్క చేయలేదు వాళ్ళకి. సో క్రీమ్ ఫ్యాకల్టీని అందించి ₹1 వస్తే ₹1000 పోయింది దాని మీద. కానీ క్రీమ్ ఫ్యాకల్టీని అందరిని రప్పించి వాళ్ళకి చెప్పించడం జరిగింది. కానీ గ్రూప్ 4 ఎగ్జామ్లు దాదాపుగా more than 80% మన క్వశ్చన్లు వచ్చాయండి. more than 80% వాళ్ళు ప్రిలిమ్స్లో సెలెక్ట్ అవుతారు, అదేవిధంగా మెయిన్స్లో కూడా సెలెక్ట్ అవుతారండి గ్రూప్ 4 మన ఏపీపీఎస్సీ జరిగిన ఎగ్జామ్. అంటే భారతదేశంలో కాదు, మన రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ పడినా సరే వాళ్ళని సమాయత్తం చేసి, అంటే మా అభ్యర్థులను సమాయత్తం చేసి మీకు ఇది ఉపయోగపడుతుంది, మీరు ఇది అప్లై చేయండి అని ఇలా వేదిక ఏర్పాటు చేసి అందించడం చాలా రేర్ అండి ఇవి. సో దాన్ని వినియోగించుకోవాలి మనం. అంతేగాని మనం చదివిన దానికి ఒక్క నోటిఫికేషన్ పెట్టుకుని వేలాడుతూ కూర్చుంటే అది మన అంతకు ఉపయోగం కాదు. మన తల్లిదండ్రులు ఇంత దూరం పంపించారు మనని. సో మనకి కాకినాడలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరుద్యోగ అభ్యర్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు ఏటన్నది. సో వాళ్ళు ఎప్పుడు కూడా యూట్యూబ్లు చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు, కానీ అసలైన విషయాలు ఏమి చూడట్లేదు వాళ్ళు. అసలైన విషయాలు చూస్తే ఇంత స్పందన లేకుండా ఉండదండి. సో ఇంత 20,000 ఉద్యోగాలు వచ్చాయంటే బయట కూడా స్పందన ఎక్కువ కనపడలే. మరి ఎందుకు ఉండట్లేదు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఓకే, మన రీజనింగ్ సబ్జెక్ట్కి వస్తే, యాక్చువల్గా రీజనింగ్ అంటే వాడిన మాట జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటున్నాడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అంటే
మీకు ప్రిపేర్ అవ్వకుండానే వచ్చేదండి. మన దైనందిన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి పరిశీలించేదే జనరల్ ఇంటెలిజెన్సీ. అండ్ రీజనింగ్ అంటే మనకు టాపిక్ వైజ్ కొన్ని వాడు సిలబస్ ఇస్తున్నాడు, దాని మీద అడిగే ప్రశ్నలు రీజనింగ్. ఇదండి యాక్చువల్ రీజనింగ్ అంటే చాలా మనకి అభ్యర్థులకి పర్వాలేదులే చేసేయగలదులే అన్న ఒక భావం ఏర్పడుతుందండి. కానీ ఎస్పెషలీ ఎస్ఎస్సి సిజిఎల్ రీజనింగ్ అంత అల్లాటబ్బగా కనపడట్లేదండి. ఎందుకంటే వాడు ప్యాటర్న్ సిలబస్ పెద్ద ఎక్కువేం కనపడట్లే, కానీ వాడు ఇచ్చే సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ మాత్రం చాలా డెప్త్ కనబడుతున్నాయండి. ఎంత డెప్త్ ఉన్నాయంటే అది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్లు కాబట్టి మనకి తెలుగు మీడియంలో ఇచ్చే క్వశ్చన్లు ఎలా ఉంటాయని మీకు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో. ఏంటి ఎర్త్, వాటరు, ఫైరు, ఎన్విరాన్మెంట్, ఈ నాలుగింటిలో భిన్నంగా ఉండేది ఏది అంటే ఈజీగా చెప్పేస్తాం. ఎర్త్, వాటర్, ఫైర్ 3 కూడా పంచభూతములు, ఎన్విరాన్మెంట్ కాదు అని చెప్పి కొట్టేస్తున్నాం మనం. కానీ అది ఎస్ఎస్సిలో మరి చాలా టఫ్గా అడుగుతారండి. అవి ఎస్ఎస్సిలో అడిగే ప్రశ్నలు ఎలాగ ఉంటున్నాయి, ఇంగ్లీష్ మీడియం మీదే ఉంటున్నాయండి ప్రశ్నలు. లెథర్జిక్, స్లగ్గిష్ అని చూడండి, పలకడానికి భయంకరంగా ఉన్నాయి. ఇది లెథర్జిక్ అంట, స్లగ్గిష్ అంట, ప్యాసివ్ అంట, వివాషియస్ అంట అండి. ఇలా 4 విచ్ వన్ ఈజ్ ది డిఫరెంట్. మరి మన అడిగే దానికి దీనికి ఎంత తేడా ఉంది సార్? అంటే నోరు తిరగడానికే కష్టంగా ఉంది. ఇంకా ఆన్సర్లు ఏం పెడతామండి? అంటే ఇంగ్లీష్ భాష మీద ఎక్కువ కమాండ్ ఉంటే ఇలాంటి ప్రశ్నలు చేయగలుగుతాము. అంటే ప్యాసివ్ తెలుసు మనకి, యాక్టివ్ ఆపోజిట్ ప్యాసివ్. యాక్టివ్ అంటే చురుకైన, ప్యాసివ్ దానికి ఆపోజిట్. అంటే బహుశా ఈ కదలిక లేనివి, అంటే బహుశా ఇది యాక్టివ్గా లేకపోవడము, మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ నాట్ యాక్టివ్ అనే ఒక విషయం అర్థం చేసుకుంటే అప్పుడు ఐడియా వస్తుంది. స్లగ్గిష్ అన్నా, లెథర్జిక్ అన్నా, ప్యాసివ్ అన్న 3 కూడా సో మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ నాట్ యాక్టివ్. మరి వివాషియస్ అంటే చురుకైన, ఉత్సాహవంతమైన. సో ఆన్సర్ అదే అండి. ఈ టైప్ క్వశ్చన్ ఉంటున్నాయండి ఎస్ఈసిలో. ఇది ఇంగ్లీష్ భాష మీద కమాండ్ ఉండాలి, ఖచ్చితంగా అనలిటికల్ మైండ్ ఉండాలి. అలా ఉంటేనే ఈజీ అవుద్దండి ఇది. ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటంటే మనకేంటి చిన్న క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే సీజీఎల్లో క్వశ్చన్లు ఎలాగ ఉంటున్నాయో చూడండి ఒకసారి డిఫరెంట్గా. 16 144 అనగానే మనకి నవ్వేసుకుంటామండి. చిన్న క్వశ్చన్ అండి. 16 144 అంటే 7 సార్, 16లోంచి 4 తీస్తే 12 అండి. 12 స్క్వేర్ 144 కదా, అది కూడా క్వశ్చనేనా అని. అలాగే 28 డాష్ అంటాడండి. ఆ 28లోంచి 4 తీసేయండి సార్, 24. 24 స్క్వేర్ చేసేయండి 576. ఏబీసీలు చూసుకొని ఉంటుంది అంటారు, ఉండదు అక్కడ. అది ఏంటి సార్, ఉండకపోతే తప్పిచ్చేసేయడం సార్ అంటారు. తప్పిచ్చినా ఈజీ ఓపోయినా మనం చేసేది ఏం లేదు అక్కడ. మరి అది జనరల్గా అడిగే విషయం అండి. అదే మరి సీజీఎల్లో మాది అలా అడగట్లేదు. 16 144 అవ్వడానికి 16లోంచి 4 తీసి 12 స్క్వేర్ కాదు, 16 9. 9 ఎందుకు వచ్చింది సార్ అంటారు. 16లో ఒక 8, 8 + 1 9 అంటండి. 16లో ఒక 8, 8 + 1 9. అలా 9వ ఎక్కంతో గుణించాడంటే అండి. అలాగే 28ని ఏ ఎక్కంతో గుణించాలండి? 28లో సగం 14, 14 1 15. 28 15లు 420 అంట. దారుణమైన ఇటు స్టాటిస్టిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. స్టాటిస్టిక్ క్వశ్చన్లు అన్నీ రీజనింగ్లోనే కనపడతాయండి యాక్టివ్గా. లేకపోతే సగం చేసి 1 చేసి గుణించడం పెట్టండి కర్మ. కాకపోతే జనరల్గా 4 చేసి స్క్వేర్ చేయడం తప్పులేదు, సగం చేసినట్టు 1 కలిపి గుణిస్తారంట. ఓకే, ఇంకొక దారుణమైన క్వశ్చన్ చూడండి. 24 10 392 అంటండి. మరి సింపుల్గా ఏమనుకుంటాం, అదే తెలియదు సార్ మీకు అని. సో 24 10 అండి, డిఫరెన్స్ 14 కదండి. 14 సగం 7 అండి, 7³ + 7 స్క్వేర్ కదండి అని. ఓకే, బాగానే ఉంది. అలాగే 29 18 242 అంటండి. మరి 29లోంచి 18 చేస్తే 11, 11లో సగం లేదు కదండి, రాలేదు. మరి ఏం చేద్దాం సార్ అంటే వాడు ఆలోచించిన విధానం చూడండి. 24 10 14, 14లో సగం ఎంతండి? 14లో సగం 7. అదండి అక్కడ చూడండి ఎలా చేసాడు వాడు. 24 10 14, కానీ 14 దేంతో గుణించాడంటే 14 రెట్టింపండి 28 చేత గుణించాడండి. 14 28లు 392, అది వాడు చేసిందండి. అలాగైతే 29 18 11, 11కి రెట్టింపండి 22, 11 22 242. అది సీజీఎల్ క్వశ్చన్స్ అంత దారుణంగా ఉంటున్నాయండి. అంటే రీజనింగ్లో నంబర్స్ మీద, లెటర్స్ మీద దాదాపుగా 25% ప్రశ్నలు అండి. టైర్ 2లో 30 ప్రశ్నలు ఇస్తే 25% క్వశ్చన్లు నెంబర్స్ మీద, లెటర్స్ మీద ఉంటున్నాయండి. అందులో జనరల్ క్వశ్చన్స్. జనరల్ అంటే ఎలాగండి? గుర్రం సైకిల్ ఎంత, కప్ప బెకబెక అనే ప్రశ్నలు తెలుగులో ఉంటాయి.
అవే ఇంగ్లీష్లో ఇస్తున్నాడండి. మన సీజీఎల్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సీజీఎల్లో లీవ్స్ అంటే రజుల్ అంట. అదే రజుల్ ఏంటి సార్ అంటారు. ఎండు ఆకుల శబ్దాన్ని రజుల్ అంటారంట. సో లీవ్స్ ఆకులు రజల్ అంటే ఆకులు గలగల సో వారికి ఊగినప్పుడు శబ్దం వచ్చి రజల్ అంటే అండి. అలా అయితే గొడ్లగోప ఔల్ డాష్ అన్నాడు. గొడ్లగోప సౌండ్ ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు తెలుసండి? గొడ్లగోప సౌండ్, గొడ్లగోపు గుర్రం సైకిల్ ఎంత, పులి కాంట్రింపు, సింహ గర్జన, గొడ్లగోపు డాష్ తెలుగులో చెప్పండి. ఏనుగు ఘీంకారము, గాడిద ఓండ్రింపు, మరి గొడ్లగోపు డాష్ తెలుగులో. వాడు ఇంగ్లీష్లో అడిగాడు, అదకూడదు మరి తెలుగులో చెప్దాం, మనకి తెలుగులో కావాలి, నాకు ఇంగ్లీష్ తర్వాత సంగతి. సో కొన్ని తెలుగు పదాలు లేవు, ఎందుకంటే తెలుగు భాషకు అంత దూరంగా ఉన్నాం మనం. తెలుగు పండితులు అంటే తెలుగు భాష అంటేనే మనకు బాధ. తెలుగు టీచర్ వస్తేనే లేచి వెళ్ళిపోతాం. మరి తెలుగు భాషకు సంబంధించిన గొడ్లకు ఏముంటుంది మనకేం తెలుస్తుందండి? కానీ ఇంగ్లీష్లో తప్పదు నేర్చుకుంటున్నాం మనం. సో ఇంగ్లీష్లో గొడ్లగోప సౌండ్ని HOOT హూట్ అంటారంటండి. HOOT హూట్, గొడ్లగోప సౌండు అది. సో ఇలాంటి ఇంగ్లీష్ పదాలకు సంబంధించినవి మన సీజీలో వస్తున్నాయండి. ఇంగ్లీష్ పదాలు ఆడ మగ, ఆడసింహం మగసింహం, ఆడగుర్రము మగ్గుర్రము, ఆడకొక్క మక్కొక్క తెలుగులో. మరి ఇంగ్లీష్లో డాగు బీచ్ అంటండి, లైను లైనస్, టైగరు టైగరస్, స్టాగు హైండు, ర్యాము ఈవు. ఇవన్నీ కూడా అంటే మనకి ఇంగ్లీష్ భాషకు సంబంధించినవన్నీ అండి కదా. ఇవన్నీ కూడా మరి మనకి పట్టులో ఉండాలి. అంటే నంబర్స్ మీద, లెటర్స్ మీద, వీటి మీద 25% ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మనం అవి ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలండి. మన కోడింగ్ డీకోడింగ్ చూస్తున్నామండి, మన సింపుల్గా ఇస్తున్నాడు. మనకైతే మన కానిస్టేబుల్ SI ఎగ్జామ్ కూడా కొన్ని సింపుల్గా ఇచ్చాడు ఈ మధ్య కాలంలో జరిగిన వాటిల్లో. మరి అదే సీజీఎల్లో చాలా టఫ్గా ఇస్తున్నాడు అవే క్వశ్చన్లు. ఫ్రెంచ్ అండి, ఫ్రెంచ్ అంటే 114 మామూలుగా కౌంట్ చేస్తే అది ఎంత వస్తుందండి? ఫ్రెంచ్ 54 ఎంత వస్తుంది మామూలుగా అక్షరాల నెంబర్లు వేసి కూడితే. అదే మనకి LOSS మామూలు అక్షరాల నెంబర్లు వేసి కలిపితే ఎంత వస్తుందండి? మామూలుగా 65 వస్తుంది. కానీ వాడేమి ఇచ్చాడండి? ఫ్రెంచ్ అంట 114 అంటండి, లాస్ వచ్చి 47 అంటండి. అదేంటి సార్ ఎలా వచ్చింది సార్ అంటే, ఫ్రెంచ్ అక్షరాలు ఆపోజిట్ అక్షరాలు టోటల్ చేసేస్తే 108 వచ్చిందండి. ఫ్రెంచ్లో అక్షరాలు ఎన్నండి? 6 అండి. 108 6 114 అంటే ఆపోజిట్ అక్షరాలు టోటల్ చేసి ఫ్రెంచ్లో 6 అక్షరాలు కలిపి 114 తీసుకొచ్చాడండి. అలాగని LOSS టోటల్ ఎంత వచ్చిందండి? ఆపోజిట్ అక్షరాలు 43 అంటండి, అక్షరాలు 4 47. ఇంత డెప్త్గా ఉంటున్నాయండి సీజీఎల్, ఎస్పెషల్లీ సీజీఎల్ అండి. డెప్త్గా ఇస్తేనే వాడు కలిసి వస్తుందండి. మనకి 3 మార్కులు ఇస్తున్నాడంటే క్వశ్చన్ ఎంతగా అర్థం చేసుకోవాలో చూడండి మరి. సో ఇంత డెప్త్గా ఖచ్చితంగా సీజీఎల్లో ఉంటున్నాయి. కానీ స్కోరింగ్ అండి, స్కోరింగ్ ఎలాగంటే మనకి స్క్వేర్లు క్యూబులు ఫింగర్ టిప్స్ మీద అండి. 21 స్క్వేర్, 21 స్క్వేర్ ప్లస్ 1, 21 స్క్వేర్ ప్లస్ 2 అవి కూడా గుర్తుండాలండి. 53 7 స్క్వేర్ ప్లస్ 4, 29 5 స్క్వేర్ ప్లస్ 4, 61 4 క్యూబ్ మైనస్ 3, 13 3 స్క్వేర్ ప్లస్ 4 ఇలా నోటికి వచ్చేయాలండి. ఇలా ప్రతి విషయం స్క్వేర్లు క్యూబులు ఇంగ్లీష్ లెటర్స్ ఆపోజిట్లు కరస్పాండింగ్లు ముందుకి వెనక్కి ఇలా అన్నీ కూడా పరిగణలో తీసుకుంటే మనకి రీజనింగ్ పెద్ద టఫ్ సబ్జెక్ట్ కాదండి. ఎందుకంటే రీజనింగ్లోనే దాదాపుగా ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చండి మనం మిగతా సబ్జెక్టుల కంటే. ఎందుకంటే ఇది పెద్ద టఫ్ సబ్జెక్ట్ కాదండి, ప్రాక్టీస్ మన చేతుల్లో ఉందండి ఇది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు దీనికి రీజనింగ్కి అయితే. ఓకే అండి. అయితే మిగతా విషయాల గురించి చెప్పవలసి వస్తే అండి, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ఇవన్నీ కూడా అండి ఇంకెంత పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో సారు మనందరికీ తెలిసిన విషయమే, అందులో అనుమానం లేదు. కోచింగ్ జాయిన్ అవ్వడం వరకు అండి, కోచింగ్ జాయిన్ అవ్వడం వరకే మన వంతు, మిగతా వంతు అంతా కదా శామ్ ఇన్స్టిట్యూట్ వంతే అండి. మీరు ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి, ఎలా జాబ్ క్రాక్ చేయాలి, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ వంతే. సో అందువల్ల 28ని జరిగే బ్యాచ్కి మీరు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా సరే వాళ్ళని సమాయత్తం చేయండి. ఎందుకంటే 20,000 పోస్టులు వచ్చాయంటే ఈ రోజున అంత అల్లాటప్పది కాదు, మనం ఉపయోగించుకోవాలి. జాబులు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అని విమర్శించూ కూర్చోకూడదండి. వచ్చిన అవకాశాలను మనం వినియోగించుకోవాలి. మనతో పాటు మన ఫ్రెండ్స్ని కూడా సమాయత్తం చేయాలండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటి అని అంటే, SSC CGL అనేది ఒకప్పుడు కేవలం ఒక బ్యాచ్ విద్యార్థులు మాత్రమే రాసేవాళ్ళు. అది ఎవరికి అని అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు మాత్రమే రాసేవాళ్ళమ్మ. ఎందుకు అని అంటే Tier 1, Tier 2, Tier 3, Tier 4 4 కేటగిరీలు ఉన్నాయి. ఆ 4 కేటగిరీలని కూడా ఇప్పుడు 2 కేటగిరీలు చేశారని మీకు చెప్పారు. అది Tier 1 అండ్ Tier 2. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇద్దరిని.
ఒకరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, రెండవది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. లాస్ట్ టైం 2020 వరకు కూడా రీజనింగ్కి ఉన్న వెయిటేజ్ కేవలం 25 మార్కులు మాత్రమే. ఆ 25 మార్కులు కూడా పరిగణలోకి వచ్చేవి కావు. 25 మార్కులు కూడా పరిగణలోకి వచ్చేవి కాదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్, ఆ మార్క్స్ వెయిటేజ్ అనేది రాదు. సో ఇంతకుముందు మనకి సెక్షనల్గా చూసుకుంటే మార్క్స్ కనుక చూసుకుంటే టైర్ 1లో నుంచి టియర్ 1లో నుంచి మనకు వచ్చేది కేవలం 25 క్వశ్చన్లు 50 మార్కులు, అది కూడా కౌంట్ కాదు. కానీ ఇప్పుడు టైర్ 1 అండ్ టైర్ 2 రెండిట్లో టియర్ 2లో 30 మార్కులు రీజనింగ్కి ఇచ్చి ప్రతి క్వశ్చన్కి 3 మార్కులు వెయిటేజ్ ఇచ్చారు. సో దీన్ని ముఖ్య ఉద్దేశంగా గమనించినట్లయితే మనకు నాన్ మ్యాథ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయమ్మా. అండ్ రెండో అంశం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఈ వెయిటేజ్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో రెగ్యులర్గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్డ్స్ నార్త్ సైడ్ ఏవైతే వాడతారో ఆ పదాలను మాత్రమే వాడడం జరిగింది. సో ఇప్పుడు మనం బేసిక్గా మాట్లాడితే వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ రెండు వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ కలిపి మొత్తం మనకి యాన్ యావరేజ్గా 35 చాప్టర్లు మనం డిస్కస్ చేయాలి. ఎస్ఎస్సి సిజిఎల్కి మొత్తం మనం డిస్కస్ చేయాల్సింది 35 చాప్టర్లు అండి. కానీ టియర్ 1లో మనకున్నది కేవలం 25 క్వశ్చన్లు మాత్రమే. కేవలం 25 క్వశ్చన్లు, మనకున్న చాప్టర్లు 35. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకున్న 35 చాప్టర్లో నుంచి 25 క్వశ్చన్లకి ప్రతి చాప్టర్లో నుంచి ఒక్కొక్క క్వశ్చనే వస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి చాప్టర్లో నుంచి ఒక్కో క్వశ్చన్. ఏది నేను మాట్లాడేది టియర్ 1 గురించి. సిట్టింగ్ అరేంజ్మెంట్ 1, బ్లడ్ రిలేషన్ 1 మార్కు, డైరెక్షన్స్ 1 మార్కు, క్యాలెండర్స్ 1 మార్కు, క్లాక్స్ 1 మార్కు. ఆ వెయిటేజ్ ఎలా ఉంటుందని తర్వాత మాట్లాడితే ఇవన్నీ కలిపి 35 చాప్టర్లు కలిపి కేవలం 25 క్వశ్చన్లకు మాత్రమే ఇస్తున్నారు అని అంటే అందులో నుంచి కొన్ని చాప్టర్లు ఎలిమినేట్ అవుతాయి. ఉన్న చాప్టర్లో నుంచి కూడా మనకు వచ్చే వెయిటేజ్ కేవలం 1 మార్క్ మాత్రమే, రైట్? ప్లస్ ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సింది ఏంటిది అని అంటే టియర్ 1లో 25, టియర్ 2లో 30, మొత్తం కలిపి మనం అటెంప్ట్ చేయాల్సింది 55 ప్రశ్నలు. ఈ 55 ప్రశ్నలకి మనకున్న వెయిటేజ్ వచ్చేసి 140 మార్కులు. టియర్ 1లోనైతే 2 మార్కులు ప్రతి క్వశ్చన్కి, టియర్ 2లోనైతే 3 మార్కులు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కేటగిరీలో తీసుకుంటే 25 మార్కులు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి చాప్టర్లో నుంచి 1 మార్కు వస్తుంది. కొన్ని చాప్టర్లు ఎలిమినేట్ అవుతాయి. కొన్ని చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకున్న 35 చాప్టర్లో నుంచి అన్నింటినీ మనం డిస్కస్ చేయడానికి కుదరదు. ఎందుకంటే 35 క్వశ్చన్స్ అనేది లేదు కాబట్టి. మరి అదే టియర్ 2కి కనుక వెళ్ళినట్లయితే 35 చాప్టర్లలో నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సార్ అలా ఎలా సార్, ఉన్నది 30 చాప్టర్లే కానీ అడగడం 35 చాప్టర్లు ఎలా అడుగుతారు? సో ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటిది అని అంటే ఆల్రెడీ ఒక్కొక్క మార్క్కి ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు అన్నారు. దాన్ని మనం అర్థమయ్యే భాషలో తీసుకోవాలి అనుకుంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్లో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఉంటుందండి. సో మన దగ్గర కూడా బేసిక్గా రీజనింగ్లో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్లో అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్, క్లాక్స్, క్యాలెండర్స్లో అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ వాడతారు. మరి మిగతా చాప్టర్స్ పరిస్థితి ఏంటి? సో మిగతా చాప్టర్స్ ఏంటి అని అంటే 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ కలిపి ఒకే క్వశ్చన్ కింద కన్సిడర్ చేయడం. 2, 3 చాప్టర్స్ కలిపి ఒకే క్వశ్చన్ కింద కన్సిడర్ చేసి తీసుకోవడం. అయితే ఇక్కడ మనం ఎక్కువగా గమనించాల్సింది ఏంటిది అని అంటే ఈ 3 మార్కులు వెయిటేజ్ ఉంది కాబట్టి అనలైటికల్ రీజనింగ్, ఎనాలిసిస్ బేసిక్ చేసుకొని అంటే పారాగ్రాఫ్ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ మీద మనకి ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఆ మోడల్ మీద మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అనాలిసిస్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది టైర్ 2 ప్రకారం. సో ఓవరాల్గా రీజనింగ్ అనేది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సులభంగా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. ఒకటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఒకటి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్లో కంపల్సరీ ప్రిలిమ్స్, మెయిన్స్, దీన్ని మనం ఇక్కడ టియర్ 1, టియర్ 2 అంటాం. అదే టియర్ 1లో 3 ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటారు. ఆ 3 ఎవరు అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. ఈ 3 అంశాలని కనుక మనం క్వాలిఫై అయితే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టియర్ 2. ఇందులో మేజర్ కీ రోల్ ప్లే చేసేది ఏంటిది అని అంటే టియర్ 1. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే 2019లో మనకి ఆఫ్లైన్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఉందండి.
బట్ ఇక్కడ ఈ సంవత్సరం మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటిది 2022లో ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అసలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది అవగాహన లేకపోవచ్చు. సో ఇంకా ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో ఎంటర్ అవ్వలేదండి. ఇప్పుడు మనకి టైర్ 1 కనుక తీసుకుంటే మొత్తం 50 మార్కులకు ఇచ్చిన టైము 100 మార్కులకి ఏదైతే మన ఇచ్చారో ఆ 100 క్వశ్చన్లకి ఇచ్చిన టైం గంట మాత్రమే. ఆ గంటలో మీరు 100 క్వశ్చన్లు ఏ విధంగానైనా చేయొచ్చు. మీ స్క్రీన్ కనుక తీసుకుంటే ఆ స్క్రీన్ మీద జనరల్ ఇంటెలిజెన్స్ బాక్స్, దాని తర్వాత క్వాంటిటీ అప్టిట్యూడ్ బాక్స్, దాని తర్వాత ఇంగ్లీష్ బాక్స్, దాని తర్వాత జనరల్ అవేర్నెస్ బాక్స్, 4 కేటగిరీస్ ఉంటాయి. ఆ 4 కేటగిరీస్లో ఆ కింద టైం డిస్ప్లే అవుతుంది. కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ ఒక్క జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ పేపర్ చేయడానికి కూడా పర్టికులర్ టైం కేటగిరీ ఉంటుందండి, 15 మినిట్స్ అని. ఇంకా మనకు ఎస్ఎస్సి సిజిఎల్లో ఎంటర్ అవ్వలేదు. అది మీకు ఉన్న అడ్వాంటేజ్. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే జనరల్ ఇంటెలిజెన్స్లో క్వశ్చన్స్ చేశారు, రాలేదు, దెన్ యూ కెన్ మూవ్ టు క్వాంటిటీ ఆప్టిట్యూడ్. అక్కడ రాలేదు, మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేయొచ్చు, తర్వాత ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ బ్యాక్ రావచ్చు, ఇబ్బంది లేదు. పర్టికులర్ లాక్ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ పర్టికులర్ లాక్ సిస్టమ్ అంటే ఆ పర్టికులర్ కేటగిరీకి కూడా పర్టికులర్ జనరల్ ఇంటెలిజెన్స్ అని ఉందనుకోండి, రీజనింగ్కి పర్టికులర్ 15 మినిట్స్ అని మెన్షన్ చేస్తే 15 మినిట్స్ మీకు వచ్చినా రాకపోయినా ఆ నెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవ్వదు. ఆ 15 మినిట్స్ తర్వాతనే మీరు ఇక్కడ బ్యాలెన్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫెసిలిటీ ఇంకా మనకు లేదు. కాబట్టి మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా క్వాలిఫైయింగ్ ఛాన్స్ ఎక్కువ. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మీకు 3 అంశాలని చెప్పాను: రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. ఇక్కడ ఏ కేటగిరీ తీసుకున్నా మీరు క్వాలిఫై అవ్వచ్చు. పర్టికులర్గా రీజనింగ్ అనే లేదు, పర్టికులర్గా అర్థమెటిక్ అనే లేదు, పర్టికులర్గా ఇంగ్లీష్ అనే లేదు. మీ స్ట్రెంగ్త్, మీ బలం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళినా కూడా మీరు క్వాలిఫై అవుతారు, రైట్? అండ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ రీజనింగ్, ఈ రీజనింగ్లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది మూడు కేటగిరీస్ అమ్మ: వర్బల్, నాన్ వర్బల్ అండ్ లాజికల్. సిజిఎల్ కేటగిరీ కాబట్టి లాజికల్ రీజనింగ్లో నుంచి 3 మార్కులు, అదే టైర్ 2లోనైతే 9 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. టియర్ 1లోనైతే నీకు 3 × 2 6 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మిగతా కాన్సెప్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వర్బల్ రీజనింగ్. మ్యాక్సిమం 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వర్బల్ రీజనింగ్లో నుంచి వస్తాయి. ఎప్పుడైతే ఆఫ్లైన్ పేపర్ ఉంటుందో ఆఫ్లైన్ పేపర్లో మనకి నాన్ వర్బల్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ సిస్టమ్ 2012, 2013 నుంచి ఈ ఎగ్జామ్స్ అన్నీ చాలా వరకు ఆన్లైన్ సిస్టంలోకి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నాన్ వర్బల్ అనే క్వశ్చన్స్ తగ్గుతూ రావడం మొదలుపెట్టిందండి. ఇంతకుముందు నాన్ వర్బల్ అనేది ఇస్తే పేపర్ 10-15 మార్కులకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కేవలం 5-6 మార్కులకు ఇచ్చారు. మొత్తం ఉన్న చాప్టర్లు 8, నేను ఇవ్వాల్సింది 5 క్వశ్చన్లు అన్నప్పుడు ప్రతి చాప్టర్లో నుంచి వచ్చే క్వశ్చన్ ఎంత? 1 మార్క్. ఈ విధంగా మనకి ఒక్కొక్క క్వశ్చన్, ఒక చాప్టర్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు నాన్ మ్యాథ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సిజిఎల్ మ్యాక్సిమం దూరంగా ఉండేవాళ్ళండి, మ్యాక్సిమం దూరంగా ఉండేవాళ్ళు. ఏంటి అని అంటే అక్కడ 2 అంశాలు మనకి క్వశ్చన్ మార్క్ అవుతాయి. టియర్ 1 ఏదైతే ఉందో ఆటోమేటిక్గా క్వాలిఫై అవుతారు. టియర్ 2కి వచ్చేవరకు అక్కడ వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటిది నాన్ మ్యాథ్స్ పిల్లలకి అని అంటే, ఒకటి క్వాంటిటీ ఆప్టిట్యూడ్, దాన్ని మనం మ్యాథమెటికల్ అబిలిటీ అన్నారు. రెండవది ఇంగ్లీష్. అది అయిపోయినా కూడా 3rd కేటగిరీకి వెళ్తే డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంది. ఇప్పుడు అవేవీ లేకుండా ఓన్లీ రీజనింగ్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ మనకి 90 మార్క్స్ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ ఇద్దరూ కూడా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఈజీగా ఆల్రెడీ మీకు క్లారిఫై ఇచ్చారండి చాలా వరకు కూడా. ఏంటిది 30%, 25% అండ్ 20% యాజ్ పర్ ద రిజర్వేషన్. యాజ్ పర్ ద రిజర్వేషన్ 30, 25 అండ్ 20. వాట్ అబౌట్ మెయిన్స్? మెయిన్స్కి ఏంటి పరిస్థితి? దట్ ఈస్ కాల్డ్ టియర్ 2. ఏంటి పరిస్థితి? అందులో మీకు ఇచ్చిన క్వశ్చన్సే మీ బలం, మీకు ఇచ్చిన క్వశ్చన్సే మీ బలం. ఎలా సార్? టోటల్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ అన్నారు రీజనింగ్. సో డోంట్ ట్రై టు సాల్వ్ 30 క్వశ్చన్స్. 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఐదర్ 12 to 15 క్వశ్చన్స్. 12 to 15 క్వశ్చన్స్ కాన్ఫిడెంట్గా ట్రై చేస్తే నెగటివ్ మార్క్ జోలికి వెళ్లకుండా యూ జస్ట్ కాన్సన్ట్రేట్ 12 to 15. ఈజీలీ యూ కెన్ స్కోర్ 45 మార్క్స్. దెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ అర్థమెటిక్ అండ్ దెన్ యూ గో ఫర్ నెక్స్ట్ వెయిటేజ్ ఎంతైతే ఉందో దాని ప్రకారం మళ్ళీ బ్యాక్ రావచ్చు. అండ్ ఇక్కడ మనకున్న ఒకే ఒక సీక్రెట్ ఏంటి అని అంటే ఈ 60 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు సాల్వ్ విత్ ఇన్ 1 hour. గంట లోపలనే 60 క్వశ్చన్లు చేయాలి. దానికి ఉన్న వెయిటేజ్ 180 మార్కులు. 1 hour 180 మార్క్స్. 180లో ఆన్ యావరేజ్గా మీరు 130, 120 కనుక తీసుకుంటే మనం ఈజీగా బయటపడవచ్చు.
రైట్. ఆ 120, 130 రావాలి అని అంటే ఆ 130, 140 కూడా డెఫినెట్గా నెగిటివ్ మార్క్ అటెంప్ట్ చేయకుండా చేయగలిగితే చాలు, రైట్. మరి దీనికి రీజనింగ్లో నుంచి వచ్చే బెనిఫిట్ ఏంటి, రైట్. వర్బల్ రీజనింగ్లో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజీ కంటెంట్లోనే వెళ్తారు. రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఆర్ ఎంటీఎస్, డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి సిజిఎల్, ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్, రైట్. ఇక్కడ మనకి ఈ డిక్షనరీ ఆర్డర్లో నుంచి 1 క్వశ్చన్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నుంచి 1 క్వశ్చన్, నెక్స్ట్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో బేసిక్ లెవెల్ క్వశ్చన్. ఇప్పుడు మన రాము సార్ చెప్పినప్పుడు అనాలజీలో నుంచి కానీ, లేదు అంటే నెంబర్ సిరీస్లో నుంచి కానీ. బట్ ఈ క్వశ్చన్స్ అన్నీ చేసేటప్పుడు యూ జస్ట్ కాన్సన్ట్రేట్ నార్త్ అనే పదాన్ని బ్రెయిన్లో పెట్టుకొని చేయండి. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్? ఎప్పుడు మనం క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. నార్త్ ఇస్ అ కమ్యూనికేషన్, ఆ లాంగ్వేజ్ మీద కొడతాడు, ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కొడతారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆ కాన్సెప్ట్లోనే మనం నేర్చుకోవాలి. అదే సౌత్ సైడ్ పేపర్ ఉందనుకోండి, అది కంపల్సరీ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్ అంటాం, మ్యాథమెటిక్స్ బేస్ చేసుకొని ఉంటుంది ఎప్పుడు కూడా సౌత్ సైడ్ పేపర్ అనేది. కాబట్టి ఇప్పుడు మనకి నార్త్ సైడ్ పేపర్ కాబట్టి వీలైనంత వరకు లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి, రైట్. లాంగ్వేజ్ అంటే అది ఇంగ్లీష్ కాదు, రైట్. మనం పలికే పదాలు కావచ్చు, మనం మాట్లాడే భాష కావచ్చు. ఆ భాషను కనుక మీరు పర్ఫెక్ట్గా పట్టుకుంటే అది మనకి రీజనింగ్లో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఈ 140 టోటల్ 140 క్వశ్చన్స్ మనకు 140 మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ మనం దాటాల్సింది 50 క్వశ్చన్స్. ఆ 25 క్వశ్చన్స్ దాటడానికి నేను సజెస్ట్ చేసేది ఏంటిది అని అంటే యూ కాన్సన్ట్రేట్ ఓన్లీ 20. సార్ మరి ఈ 20 క్వశ్చన్స్ మేము రావాలి అని అంటే మరి మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్? వన్ ఈజ్ ఫ్యాకల్టీ. దానికంటే ముందు మీరు డిస్కస్ చేయాల్సింది మెటీరియల్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వీలైనంత వరకు ఒకటే మోటో ఏంటి అని అంటే మన బుక్లో నుంచి కాకుండా క్వశ్చన్ రాకూడదు అనే మోటోతోటి తయారు చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. మన బుక్ దాటిందా ఆ క్వశ్చన్ డైలీ టెస్ట్లో కవర్ అవ్వాలి. ఆ డైలీ టెస్ట్ దాటిందా అక్కడ కూడా కవర్ అవ్వలేదు, వీకెండ్ టెస్ట్లో కవర్ అవ్వాలి. వీకెండ్ టెస్ట్ కూడా కవర్ అవ్వలేదు, దెన్ నెక్స్ట్ మోడల్ టెస్ట్లో కవర్ అవ్వాలి. అక్కడ కూడా కవర్ అవ్వలేదు, దాని తర్వాత ఏదైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయో అందులో కవర్ అవ్వాలి. ఇంకెక్కడ మిస్ అవ్వడానికి లేదు అనే కాన్సెప్ట్ తోటి మీకు ముందుకు రావడం జరిగింది, రైట్. కాబట్టి ఈ సిజిఎల్ ఏదైతే ఉందో రీజనింగ్ పార్ట్ యాజ్ పర్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఓన్లీ కమ్యూనికేషన్ మీద ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలనేది ఐడియా తీసుకోండి. అండ్ దాంతోపాటు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అమ్మ. దీనికంటే ముందు మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది అని అంటే ఆ పోస్టులు ఏ కేటగిరీలో ఉంటాయి. సో శాలరీస్ కనుక చూసుకుంటే గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి. గ్రేడ్ ఏ తీసుకుంటే స్టార్టింగ్ శాలరీ 51,000 to 1,15,000 విత్ అలవెన్సెస్. అండ్ గ్రేడ్ బి కనుక తీసుకుంటే 51,000 to 81,000 విత్ అలవెన్సెస్. అండ్ గ్రేడ్ సి కనుక తీసుకుంటే 41,000 to 61 అప్రాక్సిమేట్ యాజ్ పర్ దట్ నోటిఫికేషన్ ఐఎమ్ సేయింగ్, రైట్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ గ్రేడ్లోకి వెళ్తారు దానికి క్లియర్గా మనకి పీడిఎఫ్ ఉంది, దాని మీద కూడా మనం త్వరలో ఆ క్లారిటీ ఇస్తాము. ఓవరాల్గా ఇట్స్ వెరీ క్లియర్. ఆల్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఎస్ఎస్సి అనేది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి మాత్రమే స్ట్రెంత్ ఉండేది. ఈసారి మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అందరికీ కలిపి స్ట్రెంత్ ఈక్వల్గా ఉంది. కాబట్టి యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ ప్రతి ఒక్క అంశం కూడా మీకు అందుబాటులో ఉంది కాబట్టి 100% జాబ్ తీసుకొని వెళ్ళగలరని మా ఆలోచన. ఆ ఆలోచన విషయంగానే మేము ప్రయాణం చేస్తున్నాం. సో దాంట్లో మీ ముందు ఎప్పుడూ ఉండి మీకు ఎల్లవేళలా సహకారాలు అందించే శ్యామ్ సార్ ఎప్పుడు మీ ముందు ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఆల్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. మెయిన్ మోటో ఆఫ్ దిస్ అవేర్నెస్, ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలకు తెలియట్లేదండి. ఇప్పుడు మన రాము సార్ చెప్పినట్టు 20,000 ఉద్యోగాలు. అండ్ ఇక్కడ ఇంతకుముందు సెంటర్స్ కూడా లేవు. ఈసారి సౌత్ జోన్ అని చెప్పేసి సెంటర్స్ కూడా పెంచారు. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ సెంటర్స్ కూడా పెంచడం జరిగింది. కాకినాడ అయితేంటి, రాజమండ్రి అయితేంటి, విజయనగరం, నెల్లూరు, ఒంగోలు డిఫరెంట్ సెంటర్స్ కూడా పెంచారు. ఎక్కడ వాళ్ళు అక్కడ రాసుకోవచ్చు. కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, రైట్. ఆల్ ది బెస్ట్. ఓ రకంగా మెగా నోటిఫికేషన్ అందరికీ తెలిసిందే, మనం ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోవచ్చు. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓవరాల్గా తీసుకుంటే మ్యాథ్స్ పరంగా కావచ్చు, రీజనింగ్ పరంగా కావచ్చు 100 క్వశ్చన్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన, ఎందుకంటే 1 క్వశ్చన్కి 2 మార్క్స్ అని తెలుసు కదమ్మా. అందులో 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా సరే 42 80 మార్క్స్ అనమాట. మనం ఈజీగా క్వాలిఫై అయిపోతాం.
ప్రిలిమ్స్ ప్రతి ఒక్కరూ క్వాలిఫై అయిపోతారు. అందుకని టార్గెట్ పెట్టుకోండి. మొత్తం 100 క్వశ్చన్స్లో 1 మినిట్లో చేసే క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఒక 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన సార్ ప్రిలిమ్స్ అయిపోతారు. మీ టార్గెట్ అల్లా టైర్ 2నే, అది మాత్రమే టార్గెట్గా పెట్టుకోండి. కాబట్టి ఈ డిసెంబర్ లోపల ప్రిలిమ్స్ విషయంలో మీరేం సందేహపడాల్సిన పనేమీ లేదు. కానీ టార్గెట్ అనేది టైర్ 2 పెట్టుకొని అందులో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అనేది మన రిలేటివ్స్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అసలు ఈ CGL ఎగ్జామ్ రాస్తున్నాము, దీనివల్ల బెనిఫిట్ ఏంటి? CGL రాస్తున్నాము, దీనివల్ల బెనిఫిట్ ఏంటి? అవగాహన వచ్చింది ఎలా రాయాలో మన స్టాఫ్ మొత్తం మీకు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకు రాయాలి అనేది కూడా చెప్తున్నాను నేను. సపోజ్ ఒకసారి ఒక ప్రశ్న అడిగారండి ఇంటర్వ్యూలో, ఒక ఆడపిల్లని అడిగారు, అమ్మ ఈ క్రింది వాళ్ళలో నీకు ఇష్టమైనది ఏది? 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఏది సెలెక్ట్ చేసుకుంటామని. ఫస్ట్ హస్బెండ్ అన్నారు, సెకండ్ సన్ అన్నారు, థర్డ్ 1 kg గోల్డ్ అన్నారు, ఫోర్త్ వచ్చేసి డాటర్ అన్నారు. ఆ పిల్ల ఏం సెలెక్ట్ చేసుకుంది? ఏం సెలెక్ట్ చేసుకుందిరా? 1 kg గోల్డ్ సెలెక్ట్ చేసుకుందంటండి. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లేడీస్కి ఇష్టమైంది ఏంటంటే గోల్డ్ అనేది. am I right or not? మరి కేజీ గోల్డ్ మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? 60 kgల గోల్డ్ ఉంటే ఎలా ఉంటుంది? దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ SSC CGL. 100% డామ్ షూర్గా చెప్తున్నారు. ఇఫ్ యూ క్రాక్ ద SSC CGL ఎగ్జామినేషన్ యూ విల్ గెట్ 60 kgs ఆఫ్ గోల్డ్ ఇన్ యువర్ హౌస్. ఇట్స్ పాసిబుల్ అండి. ఆల్రెడీ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, ఇళ్లలో కేజీల బంగారం ఉంటుంది. అండ్ చిన్న మనకి చివరిలో 1000 crores ఆఫ్ ఇన్కమ్ ఈజ్ మినిమం అండి. 1000 crores 6 నెలలు కష్టపడితే SSC CGL ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో సక్సెస్ అయితే 1000 crores అండ్ 60 kgs ఆఫ్ గోల్డ్ ఎట్ హోమ్. ఇది పక్కా వాస్తవం అండి. ఎప్పుడు చెప్పను ఎగ్జామినేషన్ మనం దేనికోసం రాస్తున్నాం చెప్పాలా? ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్రెస్టీజియస్ వన్ బట్ లైఫ్ సెటిల్డ్. 3 generations, మీ యొక్క పేరెంట్స్ జనరేషన్, మీ జనరేషన్, మీ యొక్క ఫ్యూచర్ జనరేషన్ టోటలీ సెటిల్డ్. am I right or not? This is not the ordinary exam, nana. Group 2 officers in the central government, direct Group 2 recruitment. You become the Group 2 officer. ఒక Group 2 ఆఫీసర్స్ కొన్న స్టేటస్ ఎలాంటిదో గమనించండి. వచ్చే అదనపు స్టేటస్ ఇన్కమ్ ఏందో గమనించండి. 6 నెలలు కష్టపడితే ఇది సాధ్యమండి. 6 నెలలు ఒక తల్లి 9 మాసాలు మోసి ఒక బిడ్డను కంటుందండి. నా తల్లి నన్ను కంది, కనేటప్పుడు అనేక బాధలు పడుతుంది, చచ్చిపోతానని కూడా తెలిసింది. కానీ ఆ కొడుకు బతకాలని కోరుకుంటుంది. వాడు తను బాగా చూసుకుంటాడా లేదా కూడా ఆ తల్లికి తెలియదు. కానీ ఒక జీవాన్ని పోయాలని ఎంత తపన పడిందో, ఎంత బాధపడిందో. 9 మాసాలు ఇక్కడ 6 నెలలు అండి. 6 నెలలు అదే కష్టం మనం పడగలిగితే 3 తరాలు మీ పేరెంట్స్ని సుఖపెట్టచ్చు, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ ఫ్యూచర్ పిల్లల్ని జాగ్రత్తగా పెంచవచ్చు, వాళ్ళకి మంచి భవిష్యత్తును అందించవచ్చు. అవునా కాదో చెప్పండి? ఎస్ అవునా? ఇప్పుడు చేతులు ఎత్తండి కాబోయే మన CGL ఆఫీసర్స్. ఆల్ కొంతమంది ఉన్నారు ఇంకా. ఇది శ్యామ్ ఇన్స్టిట్యూషన్ కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్ ముందుగా చెప్తున్నానండి. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దిస్ యాటిట్యూడ్ అండి. 2 రాష్ట్రాల్లో మిగతా కోచింగ్ సెంటర్స్కి ఇక్కడ ఉన్న తేడా అదండి. అందువల్ల నేను మళ్ళీ సవిధంగా మనం చేస్తున్నాను. రేపు 28వ తారీఖున బ్యాచ్లో మీరు వచ్చారండి, మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఖచ్చితంగా ఈ CGL మీరు క్రాక్ చేస్తారు. చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఈరోజు ఇంటికి వెళ్ళి మీ రూమ్కి వెళ్ళి ఆలోచన చేయండి. పోస్ట్ కొడితే మన పొజిషన్ ఏంటి, ఒకవేళ పోస్ట్ రాకపోతే మన పొజిషన్ ఏంటి. పోస్ట్ రాకపోయినా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మళ్ళా 8 months తర్వాత 2023 నోటిఫికేషన్ ఉంది. ఈసారి ఖచ్చితంగా వస్తుంది. వన్స్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్ నోటిఫికేషన్స్ అండి మనకి. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ అండ్ ఇంటెన్సివ్ బ్యాచ్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు జాయిన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ నానా. గాడ్ బ్లెస్ యూ. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా వారి యొక్క లక్ష్యం కోసం పనిచేస్తుందన్న విషయం చాలామంది తెలుసు కూడా. సో దాంట్లో భాగంగా ఈ భారీ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని వారి యొక్క కళలను నెరవేర్చాలనే ఉద్దేశంతో 6 నెలలు మీరు మాకు సమయాన్ని ఇస్తే 60 సంవత్సరాల జీవితాన్ని మేము మీకు ఇస్తాం. సో కాబట్టి ఈ 28వ తారీఖున ఒకటే ఒక బ్యాచ్, దట్ ఈస్ ద జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్. సో జాబే లక్ష్యంగా ఆ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాం. సో తర్వాత అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఫ్లోటింగ్, మీకు తెలుసు చాలామంది కూడా ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది మనకు అనేది. సో 28వ తారీఖున ఉదయం 9 o'clockకి స్పెషల్గా ఇంటెన్సివ్ బ్యాచ్, జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్
సో జాబే లక్ష్యంగా అనే కోణంలో మేము ముందుకెళ్తాం. సో జాబే లక్ష్యంగా అనే వారందరూ కూడా మాతో జతకట్టి ఆ ఎస్ఎస్సి సిజిఎల్ ఆఫీసర్స్గా మళ్ళీ ఇక్కడే కలుద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఆస్పిరెంట్ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.